మన తలలోనే ఒక పెద్ద ప్రపంచముందంటే నమ్ముతారా? అవును, దాదాపు 86 బిలియన్ న్యూరాన్స్తో మన మెదడు మన శరీరంలో అత్యంత సంక్లిష్టమైన, శక్తివంతమైన అవయవం. మరది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ వివరణ ఒక గైడ్లా ఉపయోగపడుతుంది. అసలు మెదడు ఎలా పనిచేస్తుంది? ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది. మన ఆలోచనలకి, మన ఫీలింగ్స్కి, మనం చేసే ప్రతి పనికి కేంద్రంగా ఉండే ఈ అద్భుతమైన అవయవం వెనుకున్న రహస్యాలను తెలుసుకుందాం. ఈ మొత్తం ప్రయాణంలో మనం మెదడు ప్రపంచంలోకి లోతుగా వెళ్తాం. ముందుగా దాన్ని ఒక కమాండ్ సెంటర్లా చూద్దాం. ఆ తర్వాత దాని లోపల ఏముందో ఒక చిన్న టూర్ వేద్దాం. దానికి పవర్ ఎలా వస్తుందో తెలుసుకొని, దానికి ఎదురయ్యే సవాళ్ల గురించి మాట్లాడుకొని, చివరిగా మన మెదడును ఎప్పుడూ షార్ప్గా ఉంచుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ తెలుసుకుందాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. మన మెదడును మన శరీరానికి ఒక కమాండ్ సెంటర్ అని లేదా ఒక సూపర్ పవర్ఫుల్ కంప్యూటర్ అని ఊహించుకోండి. దీని మెయిన్ డ్యూటీ ఏంటంటే, మన కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి బాడీకి తిరిగి మెసేజ్లు పంపడం. కానీ ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది. ఇది కేవలం ఆదేశాలు పాటించే మెషిన్ కాదు. ఇది ఆలోచిస్తుంది, క్రియేట్ చేస్తుంది, ఫీల్ అవుతుంది. చూడండి, ఒక కంప్యూటర్ కేవలం మనం ఇచ్చిన కమాండ్స్ ఫాలో అవుతుంది అంతే. కాని మన మెదడు అలా కాదు. అది ఆలోచిస్తోంది. ప్రేమ, కోపం లాంటి ఎమోషన్స్ని ఫీల్ అవుతోంది. మన క్రియేటివిటీకి, ఇంటెలిజెన్స్కి ఇదే కేంద్రం. మనుషుల్ని మెషిన్ల నుంచి వేరు చేసేది ఇదే కదా. మరి ఇంత పవర్ఫుల్ ఆర్గాన్ ఎంత పెద్దగా ఉంటుందనుకుంటున్నారు? ఆశ్చర్యంగా దీని బరువు కేవలం 1.5 కిలోలు మాత్రమే. సైజ్ కూడా మన 2 పిడికిళ్లను దగ్గరకు చేరిస్తే ఎంతుంటుందో దాదాపు అంతే ఉంటుంది. చూడ్డానికి ముడతలు పడి ఒక పెద్ద వాల్నట్లా కనిపిస్తుంది. సరే, ఇప్పటిదాకా బయటనుంచి చూశాంగదా. ఇప్పుడు ఈ కమాండ్ సెంటర్ లోపలికి ఒక వర్చువల్ టూర్ చేద్దాం పదండి. అందులో ఏమేం భాగాలున్నాయో, అవి ఏం చేస్తాయో చూద్దాం. మెదడులో ముఖ్యంగా 4 భాగాలుంటాయి. సెరిబ్రమ్ అంటే పెద్ద మెదడు. డయన్సెఫలాన్ ఇది మన సెన్సెస్కి ఒక రిలే స్టేషన్ లాంటిది. బ్రెయిన్ స్టెమ్ ఇది మన శ్వాస, హార్ట్ బీట్ లాంటి వాటిని కంట్రోల్ చేస్తుంది. ఇక చివరిగా సెరిబెల్లం అంటే చిన్న మెదడు. ఇది మన బాడీ బ్యాలెన్స్ని చూసుకుంటుంది. వీటన్నింటిలో సెరిబ్రమ్ చాలా పెద్దది. మన పర్సనాలిటీ మొత్తానికి ఇదే కేంద్రం అన్నమాట. మనమెలా నడుస్తాం, ఏం మాట్లాడతాం, మన జ్ఞాపటాలు, మన తెలివితేటలు అన్నింటికీ బాస్ ఇదే. తెలిసి చేసే పనులేనే కాదు, మనకు తెలియకుండా జరిగే చాలా పనులకి కూడా ఇదే కారణం. ఈ సెరిబ్రమ్ మళ్ళీ 2 భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఎడమ, కుడి అర్ధగోరాలు. ఇక్కడ చాలా విచిత్రమైన విషయమేంటంటే, కుడివైపు బ్రెయిన్ మన బాడీలో ఎడమ భాగాన్ని కంట్రోల్ చేస్తే, ఎడమవైపు బ్రెయిన్ కుడి భాగాన్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే కదా బ్రెయిన్కి ఎడమవైపు స్ట్రోకొస్తే శరీరం కుడివైపు పక్షవాతానికి గురవుతుంది. ఈ 2 భాగాలు వేరువేరు పనుల్లో ఎక్స్పర్ట్స్. చాలామందిలో ఎడమవైపు బ్రెయిన్ లాంగ్వేజ్, లాజిక్, మాటలు ఇలాంటివి చూసుకుంటుంది. ఇక కుడివైపు బ్రెయిన్ క్రియేటివిటీ, ఆర్ట్, ఒక వస్తువు ఎక్కడుందో గుర్తించడం ఇలాంటివి చూసుకుంటుంది. మరి ఈ 2 భాగాలు ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి? వాటి మధ్య కమ్యూనికేషన్ కోసం కార్పస్ క్యాలోసమ్ అనే ఒక సూపర్ హైవే లాంటిది ఉంది. ఇది మందపాటి నరాలతో తయారైన ఒక బ్రిడ్జ్. ఇది 2 భాగాల మధ్య ఇన్ఫర్మేషన్ని చాలా వేగంగా పాస్ చేస్తుంది. ఇంత పెద్ద పవర్ఫుల్ మెషీన్ 24/7 పనిచేయాలంటే దానికి ఫ్యూయల్ కావాలి కదా. మరి మన మెదడుకు ఆ శక్తి, ఆ ఇంధనం ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. మన బ్రెయిన్కి నిరంతరం రక్తం, ఆక్సిజన్, పోషకాలు అందాలి. అందుకే దాని బ్లడ్ సప్లై సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. మెదడులోని రక్తనాళాలన్నీ ఒక ట్రాఫిక్ సర్కిల్లాగా కనెక్ట్ అయి ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా ఒక దారి బ్లాక్ అయినా రక్తం వెంటనే ఇంకో దారి చూసుకుని మెదడుకు చేరేలా డిజైన్ చేయబడింది. అంతేకాదు, మెదడుకి ఒక స్పెషల్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంది. దాన్నే రక్త మెదడు అవరోధం అంటారు. ఇది ఒక స్ట్రాంగ్ ఫిల్టర్ లాంటిది. రక్తంలో ఏవైనా హానికరమైన పదార్థాలుంటే వాటిని మెదడులోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అంత సున్నితమైన వాతావరణాన్ని కాపాడుతుందన్నమాట. మన మెదడు ఎంత అద్భుతమైనదో చూశాం. కానీ దానిక్కూడా కొన్నిసార్లు సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పుడు మన మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని సాధారణ సమస్యలు, ముప్పుల గురించి మాట్లాడుకుందాం. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గడం అంటే కాగ్నిటివ్ డిక్లైన్, ఆందోళన, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు, ఒక్కోసారి ఏకాగ్రత పెట్టలేకపోవడం,
బ్రెయిన్ ఫాగ్ అంటాం కదా అది. ఇక హై బీపీ లాంటి శారీరక సమస్యలు. ఇవన్నీ మన మెదడు ఆరోగ్యం మీద నేరుగా ప్రభావం చూపిస్తాయి. అయితే ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది. మన మెదడుని ఆరోగ్యంగా ఉంచుకోవటం మన చేతుల్లోనే చాలా వరకు ఉంది. ఇప్పుడు ఈ చివరి చాలా ముఖ్యమైన విభాగానికొద్దాం. అదే మన మెదడు కోసం ఒక ఓనర్స్ మాన్యువల్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, మెదడుని ఒక కండరంలా చూడాలి. మనం దానికి ఎంత పని చెప్తే అది అంత స్ట్రాంగ్గా, షార్ప్గా తయారవుతుంది. వాడకుండా వదిలేస్తే దాని పవర్ తగ్గిపోతుంది. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అనే సూత్రం ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మెదడు ఆరోగ్యం 3 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది మన ఫిజికల్ హెల్త్, రెండవది మన మెదడుకి నిరంతరం ఛాలెంజులిస్తూ ఉండడం, మూడవది మన ఎమోషనల్ బ్యాలెన్స్. ఈ మూడింటి మీద మనం ఫోకస్ పెట్టాలి. మరి ఈ 3 రంగాలలో ముఖ్యమైన అలవాట్లేంటంటే, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. రోజుకి 7 నుంచి 9 గంటల మంచి నిద్ర మెదడు తను తాను రిపేర్ చేసుకోవడానికి చాలా అవసరం. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండటం, ఫ్రెండ్స్తో కలవటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చాలా ముఖ్యం. ఇక మనం తినే ఫుడ్ విషయానికొస్తే, శాల్మన్ లాంటి చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు బ్రెయిన్ సెల్స్ని నిర్మిస్తాయి. పాలకూర లాంటి ఆకుకూరలు మెమరీ పవర్ని పెంచుతాయి. బ్లూబెర్రీస్ బ్రెయిన్లో వాపుని తగ్గిస్తాయి. ఇక వాల్నట్స్ లాంటివి హెల్దీ ఫ్యాట్స్ని అందిస్తాయి. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. ఏదో ఒక సూపర్ ఫుడ్ తింటే సరిపోతుంది అనుకోవటం కరెక్ట్ కాదు. అన్ని రకాల పండ్లు, కూరగాయలు, గింజలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం అన్నింటికన్నా ఉత్తమం. ఈ వివరణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇవాళ మనం తెలుసుకున్న విషయాల నుండి మన మెదడు ఆరోగ్యం కోసం ఈ రోజు నుండే మనం మొదలుపెట్టాలనుకుంటున్న ఒక కొత్త అలవాటు ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి, ఆచరణలో పెట్టండి.